Hi friends, this is Kavya. Today I am going to explain the Vastu rules for the home designing plan. For home designing, first of all, I am going to explain the what's that basics of the బేసిక్స్ ఏమేమి ఉంటాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వాటి డైరెక్షన్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ మనము నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఏమంటాం నార్మల్గా. నార్త్లో ఈశాన్యం ఉంది అని అంటాం నార్మల్గా. తెలుగులో పురాతకాలంలో ఈశాన్యం అని అంటాం. నార్మల్గా ఇంగ్లీష్లో వచ్చేసి వాటర్ అని అంటాము. దెన్ సౌత్ ఈస్ట్లో వాట్ యూ కెన్ సే సౌత్లో వాట్ ఇన్ సౌత్ ఈస్ట్లో ఫైర్ విచ్ ఇస్ నథింగ్ బట్ అగ్ని. ఇన్ సౌత్ వెస్ట్ వీ హ్యావ్ ద ఎర్త్ విచ్ ఇస్ డెమోన్స్ వీ కెన్ ఇన్ తెలుగులో. ఇంగ్లీష్లో అయితే హెయిర్ అంటాము. నార్త్ వెస్ట్లో వాయువు అంటాం విచ్ కెన్ సే దట్ సింప్లీ వాయువు. వన్స్ అగైన్ ఐ రిపీటింగ్ ఏంటంటే నార్త్ ఈస్ట్లో ఈశాన్యం ఉంటుంది విచ్ కెన్ సింప్లీ కాల్డ్ యాజ్ అన్ ఇంగ్లీష్లో వాటర్. అండ్ ఇన్ ది సౌత్ ఈస్ట్ వీ హ్యావ్ ద అగ్ని, simply we can call this at fire. In that southwest we have the earth as demon antam. In the northwest we have the vayu which is simply we can say that air. Now I am going to explain the ఫేసింగ్ ఆఫ్ ఎ హౌస్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ డైరెక్షన్లో మనం ఏ డైరెక్షన్లో అసలు ఎలా చూడాలి, అసలు నార్త్ అంటే ఏంటి, అసలు ప్లానింగ్ చేసేకే ముందు నార్త్ ఎట్ సైడ్ ఉంటుంది, సౌత్ ఎట్ సైడ్ ఉంటుంది, అసలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలా చేయాలో ఫేసింగ్స్ ఎలా చేయాలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫేసింగ్ ఆఫ్ అన్ హౌస్. దిస్ ఈస్ ద సింప్లీ ఐ టేకెన్ ఎ ప్లాన్. జస్ట్ ఐ సింపుల్ టేకెన్ ఎ ప్లాన్ ఫర్ దిస్ అబౌట్. This is a simple plan I am taken. What we can say that ఫస్ట్ ఎలా మెజర్ చేయాలంటే నార్మల్గా మనం ఫేసింగ్ ఆఫ్ ఎ ప్లాన్లో ఫస్ట్ మనం డైరెక్షన్ చూసుకోవాలి. ఇది ఫేసింగ్ ఆఫ్ ఎ ప్లాన్ అనమాట. మన డైరెక్షన్స్లో ఏమేమి ఉంటాయి, నార్త్ ఉంటుంది, సింప్లీ వీ కెన్ సే దట్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఎస్ ఆర్ నో? సౌత్ ఈస్ట్ వెస్ట్ ఉంటుంది కదా డైరెక్షన్స్. అయితే మనం ఏం చేయాలంటే ఎలా చేయాలి, ఫస్ట్ దీన్ని సెంటర్ లైన్ తీసుకోవాలి. దీనికి నార్మల్గా వాట్ వీ కెన్ సే సింప్లీ వీ కెన్ సే దట్ క్రాస్ లైన్స్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి we have to take in the cross lines. మనం నార్మల్ రెక్టాంగిల్ తీసుకుంటాం కదా, రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు సెంటర్ లైన్ ఏందో మనం మెసేజ్ చేసుకోవాలి కదా. దానికోసం అనేసి ఫస్ట్ జస్ట్ ఎగ్జాక్ట్గా కాకపోయినా ప్లానింగ్ ఫేసింగ్ ఆఫ్ ఏ డైరెక్షన్ ఏది ఉందో తెలుసుకోవడం కోసం అయితే మనం ఏం చేయాలి, కంపాస్ ఈ డైరెక్షన్ పెట్టాలి. కంపాస్ జస్ట్ ఐఎమ్ టేకింగ్ అయితే ఇది కంపాస్ అనుకోండి. కంపాస్ వచ్చేసి ఇది నార్త్ డైరెక్షన్ అనుకోండి, ఇది సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. అంటే నార్మల్గా మనకి ఏమేమి ఉంటాయి డైరెక్షన్స్లలో, నార్త్ ఈస్ట్ సైడ్లో మనం నార్త్ ఈస్ట్ విచ్ ఇస్ నార్త్ ఉంటుంది, ఈస్ట్ సౌత్ ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ విచ్ ఇస్ ఈ డైరెక్షన్లో నార్త్ ఈస్ట్ ఉందని అర్థం. క్రాస్ మార్క్ ఇచ్చాను కదా, ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్లోనే పెట్టాలి కంపాస్ అనేది. పెట్టిన తర్వాత మనం డైరెక్షన్ ఏ డైరెక్షన్ ఏది ఉందో చూసుకోవాలి ఫస్ట్ ప్లానింగ్ అనేది. దిస్ ఇస్ ద హౌస్ ఫేసింగ్ ఆఫ్ ఇట్. ఏ డైరెక్షన్లో ఏది ఉందో చెక్ చేయండి ఇక ఫేసింగ్ ఆఫ్ అన్ హౌస్. దిస్ సింప్లీ వన్. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే నార్మల్గా సింప్లీ ఇది ఈజీలీ వాట్ వీ కెన్ సింప్లీ అనమాట. మనము ఏ డైరెక్షన్లో నార్మల్గా అసలు ఏ డైరెక్షన్లో ఏం పెట్టాలి, కిచెన్ రూమ్ పెట్టాలా, లివింగ్ రూమ్ పెట్టాలా, ఏది ఎక్కడ పెట్టాలి వాస్తు రూల్స్ ప్రకారము జస్ట్ సింప్లీ మెయిన్ పాయింట్స్ అని ఏమేమింటో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇన్ దిస్ ఓన్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ మెయిన్ ప్లాన్స్. 1 second. మెయిన్ ప్లాన్స్ ఏమేమి ఉంటాయి నార్మల్ సింప్లీ వచ్చేస్తే నేను ఏముంటుంది, ఈ ఈశాన్యం అంటే వాటర్ అంటాం. నార్మల్గా ఈశాన్యంలో వాటర్ ఎక్కువ ఉండాలి అని అంటాం. దానికి సంబంధించిన ఇక్కడ ఏమేమి ఉండొచ్చు, నార్మల్గా అయితే పూజా రూమ్ ఉండొచ్చు, అంటే దేవుని రూమ్ అనమాట. పూజా రూమ్ అన్నా లేదన్నా లివింగ్ రూమ్ అని ఉండొచ్చు అనమాట. మ్యాక్సిమంగా ప్రిఫరెన్స్ వచ్చేసి 90 to 100% వరకు, మ్యాక్సిమం 100% వరకు పూజా రూమ్, లివింగ్ రూమ్ అనేది ఈ డైరెక్షన్లో పెడతారు. కిచెన్ రూమ్, అగ్ని అంటే ఫైర్, కిచెన్ అంటేనే ఫైర్ కదా. So simply we can say we can keep in this direction kitchen. In this direction we keep as a storeroom. ఈ డైరెక్షన్లో ఎర్త్ వాట్ వీ కెన్ సింపుల్ సౌత్ వెస్ట్లో మనం ఏం పెడతాము నార్మల్గా,
మాస్టర్ బెడ్రూమ్ పెట్టచ్చు. అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే కిడ్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అంటే సింప్లీ వీ కెన్ కాల్ పేరెంట్స్ బెడ్రూమ్ అంటాం మాస్టర్ బెడ్రూమ్ అంటే. అండ్ in this we can have also dressing table or anything else. And in this we can have the staircases also. Staircases అంటే ఏం నార్మల్గా స్టెప్స్ అన్నమాట, స్టెప్స్ కూడా ఉండొచ్చు ఇందులో. అండ్ ఇన్ దిస్ వన్ వీ కెన్ హ్యావ్ సింప్లీ చిల్డ్రన్ బెడ్రూమ్, వాయువు నార్త్ వెస్ట్ డైరెక్షన్లో చిల్డ్రన్ బెడ్రూమ్ వీ కెన్ సే. వీ కెన్ జస్ట్ సింపుల్ చైల్డ్ బెడ్రూమ్ ఉండొచ్చు. ఇక్కడ మనం పార్కింగ్ కూడా పెట్టవచ్చు. మ్యాక్సిమంగా ఇవే మనం పాటించాలి. సింప్లీ టాయిలెట్స్ ఆల్సో వీ కెన్ గెట్. మ్యాక్సిమంగా మనం ప్లాన్ చేసేటప్పుడు ఇవే రూల్స్ పాటిస్తాము. ఈ డైరెక్షన్లో ఉంటే ఎంతో బెటర్. వాస్తు ప్రకారం అయితే మన ఇండియన్ కల్చర్ ప్రకారం అయితే మ్యాక్సిమంగా అయితే ఇలానే పాటిస్తాము. ఈ రూల్స్ కంపల్సరీ పాటించాలి. వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్, నార్త్ ఈస్ట్లలో విచ్ కెన్ సెస్ ఈశాన్యంలో పూజా రూమ్ అని ఉండొచ్చు, లివింగ్ రూమ్ అని ఉండొచ్చు. ఇన్ దట్ సౌత్ ఈస్ట్లలో కిచెన్ రూమ్ ఆర్ ఎన్ స్టోర్ రూమ్. ఇన్ సౌత్ వెస్ట్లలో వీ కెన్ సే దట్ డ్రెస్సింగ్ టేబుల్ ఆర్ స్టేర్ కేస్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఎస్పెషల్. ఇన్ దిస్ వన్ ఎయిర్ ఆర్ వాయువు వీ కెన్ సే దట్ చైల్డ్ రూమ్ ఆర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. వీ కెన్ ద సింపుల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనొచ్చు ఇక్కడ. బెడ్రూమ్ ఆర్ పార్కింగ్ అండ్ టాయిలెట్స్ సింప్లీ దిస్ ఇస్ ద బేసిక్స్ ఆఫ్ దట్. చాలా ఈ బేసిక్స్ అన్నమాట చాలా ఇంపార్టెంట్ అన్నమాట నేను చెప్పినవి. గుర్తుపెట్టుకొని ఈ ప్లాన్స్ ఈ రూల్స్ అనేవి పాటిస్తూ వేయండి. సో లైక్, share and subscribe my channel.